ఈరోజు నీవు ఈ నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి శిష్యులాగా ప్రభువును నమ్ముకున్నావు, కానీ నీకు నిశ్చయత లేదేమో, నీకు ప్రశాంతత లేదేమో, నీవు భయంతో ఉన్నావేమో, భవిష్యత్తు భయాందోళనతో నింపబడ్డావేమో, ఏం జరుగుద్దా అని ఒక రకమైన చింతతో ఉన్నావేమో, అభద్రత భావముతో ఉన్నావేమో. క్రైస్తవురాలువే, క్రైస్తవుడువే, ప్రభువును నమ్ముకున్న సేవకులమే, సేవ చేస్తున్న సేవకురాండ్లమే, పరిస్థితులు ప్రభావాన్ని బట్టి ఏమైపోతున్నామో తెలుసో, మనం నిస్సహాయులుగా మారిపోతున్నాం. ఈ నిస్సహాయ స్థితి ఎందుకు వచ్చింది అని మనం చూస్తే కొన్ని కారణాలు చెప్తాను మీకు నేను. అప్పటి కాలంలో యేసు ప్రభువారిని అంతమొందించడానికి మతోన్మాదం ప్రారంభమైంది. మతోన్మాదాలు రెండు రకాలుగా వచ్చి, రెండు ప్రక్కల నుంచి వచ్చింది, ఒక గవర్నమెంట్ నుంచే రాలేదు. అప్పుడు పరిపాలన చేస్తున్న ప్రభుత్వము రోమా ప్రభుత్వం. ఆ రోమీలకి ఒకటే ఒక వ్యాధి. ఆ వ్యాధి ఏంటంటే, పరిపాలన చేస్తున్నటువంటి చక్రవర్తే దేవుడు తప్ప ఇంకొకడు దేవుడు అంటే మాత్రం వాళ్ళు ఊరుకోరు, చంపేస్తారు. చంపేది మామూలుగా చంపరు, చిత్రహింస చేసి చంపుతారు, మృగాలను వదిలిపెట్టి చంపుతారు, తారు డబ్బాల్లో ముంచేసి కాల్చి చంపేస్తారు. ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి చావులు, హింసలు ఆ రోమా ప్రభుత్వము యేసు ప్రభు పిల్లల్ని, యేసు ప్రభు వారి యొక్క ఆ యొక్క అనుచరులను చంపడానికి ఆ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఇప్పుడు స్థానికంగా యెరూషలేము, ఇశ్రాయేలు ప్రాంతానికి వచ్చేటప్పటికి యోధా మతస్థులే ఇప్పుడు ఏమైపోయారంటే, యేసు ప్రభు వారిని సిలువ వేయడానికి కారణమైపోయారు. ఇప్పుడు ఆ యోధా మతస్థులు ఏమయ్యారనంటే, ఈయన ఎలాగా సిలువ వేయబడ్డాడు, హతమార్చబడ్డాడు, ఇప్పుడు ఈయన శిష్యులు కూడా హతమార్చాలి, ఇక ఈయన పుట్టుక పూర్వోత్తరాలు కూడా హతమార్చాలి అని స్థానికంగా ఉన్నటువంటి మతోన్మాదులుగా ఉన్నటువంటి యోధ మతస్థులు వాళ్ళ ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు. ఓ ప్రక్కనేమో పైన ఉన్నటువంటి పై ప్రభుత్వం, రోమా ప్రభుత్వం, స్థానికంగా ఉన్నటువంటి మరొక స్థానిక ప్రభుత్వం ఎవరిది అంటే ఈ యొక్క యూదులది, యోధా మతస్థులు. ఈ యోధా మతం ఇట్లాంటి రెండు ప్రభుత్వాల మధ్య నలిగిపోతున్నారు. ఎవరో ఇప్పుడు మీరు అలాగ కూర్చున్నారు, ఉసూరుమంట కూర్చున్నారు, మీ మోకాలు చూస్తుంటే అలాగ ఉన్నాయి. ఏంటో ఈ జీవితం అన్నట్టుగా. దేవుని సంధికి వచ్చినప్పుడు ఇట్లా ఉసూరుమంట కూర్చోవడానికి కారణం ఏంటంటే, ఏ కారణాల్లో వీళ్ళ ప్రభుత్వం ఏమైందంటే, మతోన్మాద ప్రభుత్వం. వీళ్ళు వచ్చి మనం దాడి చేస్తారు, మా గురువు గారిని చంపేశారు, సిలువ వేశారు. ఇప్పుడు మమ్మల్ని కూడా ఒక్కోని పట్టుకుని ఏం చేస్తారు, రేపు ప్రొద్దుట మమ్మల్ని హతమార్చేస్తారు. మరొకటి ఏంటంటే, పోనీ వీళ్ళ చేతిలో తప్పుకుందామని అంటే పెద్ద ప్రభుత్వం ఒకటి ఉంది. ఏ ప్రభుత్వం అది? రోమా ప్రభుత్వం. వాళ్ళైతే మామూలుగా చంపరు. వీళ్ళని తప్పించుకున్నా వాళ్ళని తప్పించుకోలేం, వాళ్ళని తప్పించుకున్నా స్థానికంగా వీళ్ళని తప్పించుకోలేం. ఇప్పుడు కుర్తులో పడిన ఎలకలాగా ఉంది మా పరిస్థితి. మమ్మల్ని ఆదరించే గురువేమైపోయాడు, చనిపోయాడు. ఏంటి పరిస్థితి? పోనీ ఏదైనా పని చేసుకుని బతుకుదామని అంటే ఇప్పుడు మనకు కనబడితే మన మొక్కలు బాగా తెలిసిపోయింది అందరికీ. యేసుప్రభు వెనకాల తిరిగాము, యేసుప్రభు శిష్యులని చెప్తున్నారు, చిన్న పిల్ల కూడా చెప్పేస్తుంది వీళ్ళు యేసుప్రభు పిల్లలంటే. బాబాయ్ మేము కాదు 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 అని అన్నాం, తప్పించుకున్నాం. ఇప్పుడు మా జీవితాలు ఏం చేయాలి? ఇక్కడ మమ్మల్ని కాపాడేవాడేమో స్థానికంగా లేడు, ప్రభుత్వ పరంగా లేడు, మతపరంగా లేడు, ఎవడు కూడా మాకు సహాయకుడు, స్థానికుడు కూడా లేడు. ఇలాంటి ప్రతికూలమైన పరిస్థితుల మధ్య వీళ్ళు ఏం చేశారో తెలుసా? ఎవ్వరికి తెలియకుండా ఒక మూలకు పోయి ఒక గృహాన్ని ఎంచుకుని ఆ గృహాన్ని ఏం చేశారంటే తలుపులన్నీ బిగించేసి లోపల గుండె పట్టుకుని లోపల టెన్షన్తో చేస్తున్నారట. ఎక్కడ? ఒక గదిలోకి పోయి. తిండి మీద లేదు, నీళ్ల మీద లేదు, వాళ్ళు చేసి ఏదైనా ఒక పని చేసుకుని బ్రతుకుదామని ఇంక దాని మీద లేదు. ఇక పూర్తిగా వాళ్ళు ఎలా ఉన్నదంటే గుండె చేత్తో పట్టుకుని బ్రతుకుతున్నారండి అంటాం కదా, అలా బ్రతుకుతున్నారట. అంటే వీళ్ళ విధానం చూస్తే
కాసేపో కూసేపో చచ్చిపోతామని అన్నమాట డిసైడ్ అయిపోయారు. తప్పక వాళ్ళు వస్తారో పట్టుకుంటారు, ఎక్కడున్నారని వెతికితే దొరుకుతాము, దొరికామంటే ఏమైపోతాం, ఇంకా ఆయనలాగా మనల్ని కూడా సిలువేసేస్తారు. ఇది ఇప్పుడు భయం చోటు చేసుకుంది, అభద్రత భావం చోటు చేసుకుంది, భవిష్యత్తు లేనటువంటి జీవితం అయిపోయింది, గురువు లేనటువంటి ఒంటరి వాళ్ళు అయిపోయారు. ఇప్పుడు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇదే పరిస్థితులు ఇంకొక వ్యక్తిని మనం చూస్తున్నాం. ఆ వ్యక్తి మగ్దలేని మరియా. ఆమె ఏం చేస్తుంది? ఇదే పరిస్థితుల మధ్య ఆమె ఉంది. ఆమె అయితే సిలువ వేసినప్పుడు కూడా ఏమైంది? దగ్గర నిలబడి చూసింది. ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది తెలుసా? ఏ ప్రభుత్వం ఉంటే నాకేంటి, అటు రోమా ప్రభుత్వం ఉన్నాయి, ఇక్కడుంటే యోధా ప్రభుత్వ పరిపాలన ఉంటే నాకేంటి, ఎవరేం చేసుకుంటారో చేసుకొని, నేను మాత్రం ఇట్లాంటి పరిస్థితులు ఉన్నా వీటిని లెక్క చేయక నా దేవుని కోసం నేను ఎలా ఉంటానో ముందుకు సాగిపోతాను. ఇప్పుడు ఆమెకి ఏ టెన్షను లేదు, ఏ అభద్రత భావం లేదు, చక్కగా సుగంధ ద్రవ్యాలు సిద్ధపరచుకుంటుంది, చక్కగా ఆయన చూడడానికి వేగిరి పడుతుంది, వెళుతుంది. అదే ప్రతికూలమైనటువంటి పరిస్థితుల మధ్య జాగ్రత్తగా ఇంకా ఆడది, వీళ్ళకున్నటువంటి రాయితీ లేవు. ఆడది ప్రవక్త దగ్గరికి నేరుగా వెళ్ళకూడదు, ముట్టకూడదు. రబ్బాయిని వెళ్ళి నేరుగా మాట్లాడడానికి చూడడానికి కూడా పెద్ద అవకాశాలు, స్వతంత్రత లేనటువంటి ప్రాంతంలో ఇన్ని ఆటంకాల మధ్య యేసు ప్రభు కోసం ఎలా ఉందంట? ఆమె ప్రశాంతతగా బ్రతుకుతుంది. ఇక్కడ వెళుతుంది, చూసింది, మళ్ళా వచ్చింది, తెలియని వాళ్ళకి చెప్తుంది, శిష్యులు ఎక్కడున్నారని పట్టుకుంటుంది, వాళ్ళకి ప్రకటిస్తుంది, చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఉంది. అదే పరిస్థితుల మధ్య, కానీ అదే పరిస్థితుల మధ్య వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇక్కడ తలుపులు బిగించుకుని గుండె చేతితో పట్టుకుని ఏమైపోతాము ఇలా ఉంది. లోకము తల్లకిందులైన సృష్టిని సృష్టించిన సృష్టికర్త మన పక్షాన ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి.